అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ వాతావరణం అయితే ఇప్పుడు చల్లబడే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటివరకు మనం కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నదేంటంటే, అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్. ఈ 3 దేశాల యుద్ధాన్ని, దానికి సంబంధించిన సంధిని కుదుర్చుకోవడానికి, అలాగే హార్మూజ్‌కి సంబంధించిన ఆ దారి తెరుచుకోవడానికి, అలాగే షిప్స్, ఆయిల్ షిప్స్ అవి కూడా ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ అనేది రావడానికి. సో, ఈ చర్చలు ఎలా జరిగాయనేది చూసాము. అలాగే ఎప్పుడెప్పుడు దాడులు, ప్రతి దాడులు జరిగాయనేది కూడా చూసాం. సో, ఇది కొంత పక్కదోవ పట్టింది. అంటే ఆహ్, ఇజ్రాయెల్ పక్కకెళ్ళి ఇప్పుడు ఇరాను, అమెరికా డైరెక్ట్ యుద్ధానికి దిగుతున్నట్లుగా కనిపించింది. ఎప్పుడు సంధి కుదుర్చుకున్నామన్నా గూడా ఇరాన్ గూడా సంధికి రాకపోవడము. సో, ఇవన్నీ గూడా ఆ పరిస్థితుల్ని చాలా తీవ్రతరం చేసేసాయి. సో, ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకుంటే మాత్రము ఈ శాంతి చర్చలనేవి ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి జరుపుతున్న శాంతి చర్చలు అమెరికాకి, ఇరాన్‌కి సంబంధించి. ఇవి ఇప్పుడు కొంచెము ఊపందుకున్నాయి. కొద్దిగా సద్దుమణిగే అవకాశాలు కనిపిస్తున్నాయి అనేదైతే అర్థమవుతుంది. ఇక ట్రంప్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన వైట్ హౌస్‌లోనే ఉన్నాడు. కుమారుడి పెళ్లికి గూడా ఆయన బయటికి రాను అని జెప్పేసాడు. అసలు వైట్ హౌస్‌ని కదలని పరిస్థితి కనిపిస్తుంది. అలాగే వైట్ హౌస్ దగ్గర ట్రంప్‌కి సంబంధించి ఒక వ్యక్తి అతన్ని చంపేందుకు ప్రయత్నం చేశాడు. అలాగే ఇవాంకను కూడా చంపడానికి ప్రయత్నం జరిగింది. సో, ఇలాంటి ప్రయత్నాలన్నీ గూడా దాని చుట్టూతా గూడా జరుగుతున్నాయి. ఇక ఈ యుద్ధము, సంధి విషయానికొస్తే ప్రస్తుతము ఇస్లామాబాద్‌లోని జరుగుతున్న కీలక చర్చలేవైతే ఉన్నాయో దీనికి సంబంధించి మనం చర్చలైతే శాంతియుతంగానే జరిగే అవకాశం ఉంది. ఖచ్చితంగా ఇవి ఒక కొలిక్కొస్తాయి. యుద్ధం జరిగే అవకాశం ఇంకా ఉండదు. యుద్ధం ఆగిపోతుంది. ఇరాన్ కూడా ఒక ఒప్పందానికొస్తుంది. అలాగే ఏవైతే యురేనియం నిల్వలున్నాయి అని అంటున్నారో దాదాపు 440 కేజీలకు పైగాను. సో, వీటిని కూడా హ్యాండ్ ఓవర్ చేసేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు కూడా నిల్వలు లేవు అని అనుకున్నారు. బట్ వాళ్ళ కోసము సేఫ్ సైడ్ పెట్టుకున్న నిల్వలు ఏవైతే ఉన్నాయో వీటిని హ్యాండ్ ఓవర్ చేయడానికి ప్రయత్నం చేస్తోంది అనేది ఇప్పుడు ఈ చర్చల నేపథ్యంలోనే తెలిసే అవకాశం ఉంది అనేదైతే ఇప్పుడు తెలుస్తుంది. అయితే మొత్తానికి శాంతి ఒప్పందము. ఇరాన్‌తో శాంతి చర్చలు దాదాపు తుది దశకే చేరుకున్నట్లు కనిపిస్తోంది. అలాగే ఈ వ్యవహారంలో చాలా ముఖ్యమైనది కావడం ఏంటంటే ముందు అనుకున్నట్టుగా తన కొడుకు పెళ్లికి గూడా ట్రంప్ వెళ్ళను అని స్వయంగా ప్రకటించడం. ఎందుకంటే ఒక పక్క చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ పెళ్లి ఇవన్నీ గూడా ఈ ఇవి నాకు ఇంపార్టెంట్ కాదు. ఫస్ట్ యుద్ధానికి సంబంధించిన అప్డేట్ అనేది రావాలి. అదొస్తే గనక నేను వైట్ హౌస్‌ని విడిచిపెట్టి కదిలి వెళ్ళే ప్రసక్తే లేదని. సో, అసలు వైట్ హౌస్ నుంచి ట్రంప్ ఏం చెప్తాడా అని పిడికిలి బిగించి గుండె పట్టుకుని ఎదురు చూస్తూ ఉన్నారు అందరూ గూడాను. అంటే ఇరాన్ సంధి కుదుర్చుకుంటుందా? లేకపోతే మళ్ళా యుద్ధం ప్రకటిస్తే మళ్ళా పరిస్థితేంటి? ఒకవేళ నిజంగా అదే జరిగితే ఇరాన్ తన దగ్గరున్న యురేనియంతోని ఏమైనా దాడి చేసే అవకాశం ఉందా? వాటితోని మళ్ళా కావాల్సిన ఆయుధాలను తయారు చేసుకొని, లేని పక్షంలోన అమెరికా గూడా ఇరాన్ మీద యుద్ధం జరిపే అవకాశం ఉందా? ఇది మరింత ఉద్రిక్తం అవుతుందంటే ఇప్పుడు జరిగే యుద్ధం ఒకవేళ గనక సంధి కుదరక యుద్ధం గనక జరిగితే అది ఇప్పటి వరకు జరిగిన యుద్ధానికి 100 రెట్లు ఎక్స్‌ట్రా ఉండే అవకాశం. 100% ఎక్స్‌ట్రా జరిగే అవకాశం ఉంటుంది. సో, అంత తీవ్రంగా దాడులు జరిగే అవకాశం ఉంటుంది. ఇంక నువ్వా నేనా, డూ ఆర్ డై అన్న పోటీ జరిగే, యుద్ధం జరిగే అవకాశాలైతే ఇక్కడ కనిపిస్తున్నాయి. సో, మరి ఇలాంటి తరుణంలోనే మొత్తానికైతే 14 అంశాలకి సంబంధించిన ఫార్ములాని ఇస్లామాబాద్ వేదికగా అయితే చర్చల్లో డిస్కస్ చేస్తూ ఉన్నారు. చర్చలు జరుగుతూ ఉన్నాయనేది తెలుస్తోంది. ఈ చర్చల్లో భాగంగా యురేనియం నిల్వల నియంత్రణ మరియు సైనిక ఉద్రిక్తతల తగ్గింపుకి సంబంధించి 14 అంశాల మీద ఈ 2 దేశాలు గూడా చర్చిస్తూ ఉన్నాయి. సో, మొదటి నుంచి గూడా ఇరాన్ గూడా 14 రూల్స్‌ని పెట్టుకుంది. మాకు సంబంధించిన వీటిని ఓకే జేస్తేనే, ఒప్పుకుంటేనే అమెరికాతోని యుద్ధం చేయకుండా ఉంటాము. పద్దాక మేము ఒప్పుకుందాము అని సంధి కుదుర్చుకొని మేము ఒప్పందానికి కూర్చునేటప్పుడే కరెక్ట్‌గా యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ప్రకటించకుండానే డైరెక్ట్‌గా యుద్ధాన్ని చేసేస్తూ ఉన్నారు. సో, ఇలాంటి చర్యలు ఇకపైన ఆగిపోవాలి. గత 4000 సంవత్సరాలుగా గూడా ఇదే జరుగుతూ ఉంది మాకు. ప్రతి ఒక్కరు గూడా దాడులు చెప్పకుండానే దాడి చేసేస్తూ ఉన్నారు. మేము చాలా తీవ్రంగా నష్టపోయాము. అసలు ఇరాన్‌ని పూర్తిగాను ఒక స్టోన్ ఏజ్‌కి తీసుకెళ్ళిపోవాలి అని ఏదైతే అమెరికా ప్రామిస్ చేసిందో, ఆ మాటని ఇచ్చిందో, సో, అట్లాగా తీసుకెళ్లడానికి ఇంక అవకాశం మేమివ్వము. అసలు మీరెవరు మమ్మల్ని పూర్తిగా తొక్కేయడానికి అని జెప్పి ఇరాన్ అయితే మాత్రము పూర్తిగా ఆహ్, ఒక సైడు తన సింగిల్ స్ట్రాటజీతో ఆలోచిస్తోంది. ఇంకొక సైడు ఈ 14 అంశాలకి గనక ఒకవేళ ఒప్పందం కుదిరితే
సో, వాళ్ళ దగ్గరున్న యురేనియం నిల్వల్ని వీటన్నింటిని గూడా హ్యాండ్ ఓవర్ జేసేసి అలాగే వీళ్ళ 14 అంశాలని గూడా వాళ్ళు ఒప్పుకోవాలి. అంటే అమెరికా ఇవన్నీ గూడా ఒప్పుకోవాలి. అలాగే వీళ్ళు గూడా వాళ్ళకి సంబంధించిన నిల్వల్ని వాళ్ళేవైతే కోరుకుంటూ ఉన్నారో, సో, ఈ రెండింటిని గూడా ఒకరికొకరు హ్యాండ్ ఓవర్ చేసుకునేలాగా, ఈ సంధి కుదుర్చుకునేలాగా ఇప్పుడు డిస్కషన్ అయితే జరుగుతోంది. ఒకవేళ అదే గనక జరిగితే కీలకంగా ఇప్పటి వరకు వ్యవహరించిన హార్మోస్ జలసంధి ఏదైతే ఉందో, సో, దీనిని మళ్ళా పునఃప్రారంభం చేసేందుకు కృషి జరుగుతుంది. పునఃప్రారంభం చేసే అవకాశం కనిపిస్తుంది. ఒకవేళ అదే గనక జరిగితే మళ్ళా యాజ్ యూజువల్‌గా ఎప్పటిలాగే ఆహ్, ఆ షిప్స్‌కి సంబంధించిన ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్స్ అనేవుంటాయి. అలాగే ఏదైతే హార్మూజ్‌కి సంబంధించి టోల్ టాక్స్ అనేది గూడా వెయ్యాలి అని అనుకున్నారు. సో, ఇక నుంచి గూడా టోల్ టాక్స్ అనేది ఖచ్చితంగా ఉంటుందని. అలాగే గగనతలానికి సంబంధించి కూడా దానికి గూడా గగనతలంలోంచి గూడా విడుదల జేయాలి మేము రాకపోకలన్నింటిని ఆపకూడదని అనుకుంటే, సో, ఈ 14 అంశాలకి గూడా ఒప్పుకోవాలి అని జెప్పేసి. సో, దీనిలోని వాణిజ్యానికి అత్యంత కీలకంగా ఉన్న హర్మూజ్ జలసంధిని త్వరలోనే పూర్తిగా ఓపెన్ చేయాలి అనేది ఈ నివేదికలో ఉన్నట్టుగా అర్థమవుతోంది. అలాగే ఇక యుద్ధం ముగిసిపోతుందా అనే ఒక ప్రశ్నకి మాత్రం గత కొన్ని రోజులుగా 2 దేశాల మధ్య కూడా తీవ్రమైన సైనిక దాడులు జరిగాయి. గగనతలం నుంచి, సముద్ర తలం నుంచి మొత్తం భూతలం నుంచి గూడా అన్ని రకాల దాడులు గూడా ఈ రోజుటి వరకు జరిగినియి. సో, వీటన్నింటికి గూడా ఈ రోజు సంధి గనక కుదిరితే ఖచ్చితంగా హర్మూజ్‌ని విడుదల చేసే అవకాశం ఉంది. అలాగే వీళ్ళు గూడా యురేనియంని నిల్వల్ని ఆ 440 కేజీలకు పైగా ఉన్న ఆ యురేనియం నిల్వల్ని గూడా అంటే హ్యాండ్ ఓవర్ చేసే అవకాశాలు గూడా దీనిలో కనిపిస్తూ ఉన్నాయి. అవి గూడా ఏంటంటే 60% శుద్ధి చేసిన నిల్వలనే చెప్తూ ఉన్నారు. అలాగే 90% స్థాయికి ఆ దేశం పూర్తిగా శుద్ధి చేసుకొని పెట్టుకుంది. వాళ్ళకి కావాల్సిన వాటిని తయారు చేసుకోవడానికి. ఒకవేళ ఇవి గనుక హ్యాండ్ ఓవర్ చేస్తే ఇరాన్ ఒకవేళ వీక్ అవుతుందా అనేది గూడా మనం ఆలోచించాలి ఇక్కడ. సో, ఎందుకంటే ఇదే అణుశక్తి, ఇదే యురేనియము వాళ్ళ దగ్గర ఉండడం వలన ఇన్ని రోజులు గూడా ఇజ్రాయెల్, అమెరికా ఇవన్నీ గూడా బూచిని చూపిస్తూ ఇరాన్‌ని భయపెట్టడం మొదలుపెట్టినియి. దాన్ని చూపిస్తూనే వట్టి ఇరాన్ అనే గాదు, మిగిలిన అన్ని దేశాలతో గూడా ఎవరి దగ్గర ఈ అణుబాంబు, యురేనియం నిల్వలుంటాయో వాళ్ళు భయపెట్టి వాళ్ళని అట్లా కంట్రోల్ జేస్తూ ఉంటారు. సో, మరి అలాంటి కాస్త 440 కిలోల నిల్వలు గనక ఒకవేళ వాళ్ళ దగ్గర ఉన్నా గూడా ఎప్పటికైనా ప్రమాదమే. దీన్ని వాళ్ళు పెంచుకుంటూ బోతారు ఒకవేళ వదిలితే. అందుకనే ఇంక సంధి కుదుర్చుకుంటే మంచిదే అన్న స్థాయిలోనే ఇప్పుడు వీళ్ళు ఒప్పందానికైతే వెళ్తున్నారు అనేదైతే తెలుస్తోంది. సో, మరి దీనికి సంబంధించిన ఇప్పటి వరకు గూడా ఎలాంటి సయోధ్య కుదిరిందా లేదా అనే దాని విషయంలో అయితే అప్‌డేట్ రాలేదు. ఒకవేళ గనక వస్తే మరి ఏమొస్తుంది అనేది మరలా ఇంకొక సస్పెన్స్ అందరికీ గూడాను. ట్రంప్ ఏం జెప్తాడు అని అక్కడ వైట్ హౌస్ దగ్గరున్న అందరికీ సస్పెన్స్. ఇరాన్ ఏం జేస్తుంది ఇప్పుడు మరి ఒప్పందం కుదరకపోతే అనేది. అలాగే ఇస్లామాబాద్ ఈ మధ్యలోన ఈ చర్చలనేవి జరుగుతూ ఉన్నాయి. మరి పాకిస్తాన్‌కి సంబంధించి ఆహ్, వాళ్ళు ఎట్లా రియాక్ట్ అవుతారు? సో, ఇవన్నీ గూడా ఏం జరుగుతున్నాయనేదైతే ఇంకా మనకు పూర్తి అప్‌డేట్ అయితే రాలేదు. మొత్తానికి యుద్ధం ఆగాలనే ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్న పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా మనం జూస్తూ ఉన్నాం ఓవరాల్‌గా ఆహ్, మన భారతదేశం విషయానికొచ్చినప్పటికి అంటే అన్ని దేశాలకు అదే పరిస్థితి ఉన్నా, భారతదేశం విషయానికొచ్చేసరికి మరింత కఠినతరంగా మారే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో, మనం గూడా ఇప్పటికే జాగ్రత్త పడుతూ ఉన్నాం. డీజిల్, పెట్రోల్ ఇవన్నీ గూడా ధరలు పెరిగిపోయాయిని. ఇప్పటికి రోజు రోజుకి నిన్న పెరిగింది, మొన్న పెరిగింది. రోజు రోజుకి గూడా మెల్లమెల్లగా ఇంక్రిమెంట్ అవుతా ఉన్నాయి. సో, ఇవన్నీ గూడా ప్రజలు తట్టుకోవాలి అనంటే ఖచ్చితంగా యుద్ధం ఆగితేనే మళ్ళా యథాస్థితికొచ్చే పరిస్థితులైతే ఉన్నాయి. సో, చూద్దాం. ప్రస్తుతానికి ఉన్న అప్‌డేట్ అయితే ఇదే. ప్రస్తుతానికి ఇంకా చర్చలైతే జరుగుతూ ఉన్నాయి. ఎలాంటి అప్‌డేట్ కూడా రాలేదు. యుద్ధం ఆగుతుందా? ఆగదా? అన్నది ఇంకా మనకి ప్రశ్నార్థకంగానే ఉంది. ఒకవేళ జరిగితే చాలా భారీ స్థాయిలో జరుగుతుంది. జరగకపోతే మాత్రం వెల్ అండ్ గుడ్ యురేనియం నిల్వల్ని ఇచ్చేస్తారు. సో, ఈ 14 ఆంక్షలకి సంబంధించిన ఒప్పందాన్నయితే కుదుర్చుకుంటారు. సో, మనం ఎలాంటి గుడ్ న్యూస్‌ని వింటాము అనేదైతే ఇప్పటికి ప్రస్తుతం డౌట్‌ఫుల్ గానే ఇంకా ఉంది.